దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ BA, BCom, BSc డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, PhDతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన PhD వంటి పరిశోధనా కోర్సులు ప్రవేశపెట్టింది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం టెలికాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. 1983వ సంవత్సరం ఆగస్టు 26వ తేదీన ఊపిరి పోసుకొని దినదిన ప్రవర్ధమానమై వేలాది లక్షలాది మంది విద్యార్థులకు 34 సంవత్సరాలుగా సేవలందిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం. అందరికీ అందుబాటులో ఉన్నత విద్య అనే నినాదంతో ఎంతోమంది విద్యార్థులకు వివిధ రూపాల్లో సేవలందిస్తున్నటువంటి భారతదేశంలోనే మొట్టమొదటి ఓపెన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇక ఈనాటి అంశం ఉన్నత విద్యా వ్యాప్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పాత్ర అనే అంశం మీద చర్చించడానికి మన స్టూడియోకి ఇచ్చేసిన అతిథుల్ని పరిచయం చేసుకుందాం. ముందుగా ఇటీవలనే వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రొఫెసర్ కె సీతారామరావు గారికి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి వెంకటయ్య గారికి స్వాగతం సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అకాడమిక్ డైరెక్టర్ గారు ప్రొఫెసర్ ఎస్వి రాజశేఖర రెడ్డి గారు, వారికి కూడా హృదయపూర్వక స్వాగతం సార్. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్ డైరెక్టర్ డాక్టర్ జి లక్ష్మారెడ్డి గారికి స్వాగతం సార్. ఈనాటి అంశం ఆల్రెడీ మా ప్రియమైన విద్యార్థులందరికీ చెప్పడం జరిగింది, మరొకసారి చెప్తున్నాను. ఉన్నత విద్యా వ్యాప్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పాత్ర అనే అంశం. ఈ అంశానికి సంబంధించి మా ప్రియమైన విద్యార్థులకి ఏమైనా సందేహాలున్నా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే నెంబర్లకి ఫోన్ చేసి వాటిని నివృత్తి చేసుకోవచ్చు. ఆ నెంబర్లు మీకు ఇప్పుడు చెప్తాను, నెంబర్ నోట్ చేసుకోండి. 04027031431, 27031432, 27031433. మరొకసారి రిపీట్ చేస్తాను, 04027031431, 27031432, 27031433. ఇక ఇప్పుడు మనం ఈ ప్రత్యక్ష ప్రసారంలో అంశం మీద చర్చ ప్రారంభిద్దాం. సార్, వైస్ ఛాన్సలర్ గారు, అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడానికి ముఖ్యోద్దేశం ఏంటి? దీన్ని ఎప్పుడు స్థాపించారు? మీరు ఇదివరకే చెప్పినట్టు మన భారతదేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. 1982లో ఈ విశ్వవిద్యాలయానికి అవసరమైన పూర్వరంగాన్ని తయారు చేసి 82 చివరిలో 83లో దీన్ని స్థాపించడం జరిగింది.
దీన్ని స్థాపించిన వెనుక ఉన్న పూర్వరంగాన్ని కనుక మనం పరిశీలిస్తే చాలా విషయాలు ద్యోతకమవుతాయి. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నత విద్యా రంగంలో చాలా వెనుకబడి ఉండడం, మనం డెవలప్డ్ కంట్రీస్తో పోల్చి చూసుకుంటే కనీసం 7% కూడా జనాభాలో 7% కూడా ఉన్నత విద్యారంగంలో లేకపోవడం, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సాంప్రదాయిక విశ్వవిద్యాలయాలతోటి పూర్తిగా మనం ఉన్నత విద్యారంగాన్ని మన లక్ష్యాలను చేరుకోలేము అనే ఒక దృష్టితోటి ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని తీసుకొని రావడం జరిగింది. నిజానికి సార్వత్రిక విశ్వవిద్యాలయ స్థాపన మన భారతదేశ ఉన్నత విద్యా రంగంలోనే ఒక కీలకమైన మలుపు, విప్లవాత్మకమైన మార్పుగా మనం భావించవచ్చు. ఆనాడు ప్రొఫెసర్ రామరెడ్డి గారి విజన్ తోటి ఉన్నత విద్యా వ్యాప్తి కోసం ముఖ్యంగా దోజ్ హ్యావ్ ఎవరైతే ఉన్నత విద్యా రంగంలో రకరకాల కారణాల చేత చదువుకోలేకపోయినరో వాళ్లకు ఉన్నత విద్య అందజేయడానికి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి చాలామందిని ఈ రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినారు. కాబట్టి ఆ లక్ష్యంతో ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అండ్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అనే ఈ 2 లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో వెనుకబడిన సామాజిక వర్గాల్లో ఉన్నత విద్యను వ్యాప్తి చేయడానికి ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. ఇది దాని పూర్వరంగం. రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు కన్వెన్షనల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అంటే సాంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పోలిస్తే మన యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నాయి, ఎన్రోల్మెంట్ ఎలా ఉంది? శ్రీనివాస్ గారు, ఇప్పుడు సాంప్రదాయక విశ్వవిద్యాలయాలకి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చాలా భేదాలు ఉంటాయి. ముఖ్యంగా ఏ కాంటెక్స్ట్లో ఇది ఏ సందర్భంగా ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిండు అనేది కూడాను ముఖ్యం. ఒకప్పుడు ఇందాక మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్లు 1982 కంటే ముందు రాష్ట్రంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలము 7% మాత్రమే ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉండే క్రమం లోపట అప్పట్లో సాంప్రదాయక విశ్వవిద్యాలయాలు శ్వేత సౌధాలుగా పిలువబడేవి. శ్వేత సౌధాలు అని చెప్పేసంటే మనం ఉన్నత విద్యను అందుకుంటామా అనేది ఒక కళ అనేది అది చాలామందికి కళగానే మిగిలిపోవటం ఒకటి. చాలా మటుకు విద్యార్థులు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా అది స్కూల్ డ్రాప్అవుట్స్ లేకపోతే కళాశాల డ్రాప్అవుట్స్ ఆ రకంగా ఉండటం జరిగింది. ఇది అటువంటి కాంటెక్స్ట్లో ఇది విశ్వవిద్యాలయం స్థాపనం చేయడం అనేది అప్పట్లో కేవలము ఇది 82లో, అంటే 82లో స్థాపిస్తే 83 నుంచి విద్యా కార్యక్రమాలు చూసినట్లయితే కేవలము 5,600 మంది విద్యార్థులతో మొదలైనటువంటి విశ్వవిద్యాలయం ఈనాడు మనము 150,000 పైబడి రకరకాల కోర్సులు, దాంట్లో అది సాంప్రదాయ విశ్వవిద్యాలయం అందించే BA, BCom, BSc కావచ్చు, MBA లాంటి, B.Ed లాంటి వృత్తి విద్యా కార్యక్రమాలు కావచ్చు, అలాగే సైన్స్ ఎడ్యుకేషన్ అనేది ఇది మనము దూర విద్య ద్వారా అందిస్తామా లేదా అనేది ఒక సందేహాస్పదంగా ఉన్నటువంటి తరుణంలో సైన్స్ విద్యాకరంగా అందించి కూడాను అది మొత్తం ఇది కూడా మనం చేయగలము అటువంటి అంశాన్ని కూడా మనము విద్యార్థులకి సహకారం చేశాం. ఈ రకంగా అక్కడ సాంప్రదాయక విశ్వవిద్యాలయాల్లో విద్యా విధానం అనేది అది క్లాస్ రూమ్ 4 గోడల మధ్యన జరుగుతూ ఉంటుంది. ఇదేమో విద్యార్థులు ఎక్కడో ఉంటున్నారు, సుదూర ప్రాంతంలో ఉండవచ్చును. సుదూర ప్రాంతంలో ఉన్నప్పుడు మనం అక్కడ విద్యార్థికి ఉపాధ్యాయుడు లేడు అనే కొరతను మనము తీర్చాల. దానికోసం విద్యా విధానంలో ముఖ్యంగా ఈ పాఠ్యాంశాల రూపకల్పనలోనే అక్కడ ఉపాధ్యాయుడు ఉండేటట్టుగా, అంటే విద్యార్థులకి ఉపాధ్యాయుడు అవసరం కాబట్టి ఆ ఉపాధ్యాయుని కొరత అనేది పాఠ్యపుస్తకంలోనే పెట్టడం జరిగింది. అంటే ఈ పాఠాలు అన్నీ కూడాను సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ స్టైల్ అని అంటే మనం పాఠాల్లో ఉపాధ్యాయుడు చెప్పే క్రమం లోపల ఏమైనా సందేహాలు అనుమానాలు ఉన్నట్లయితే విద్యార్థి నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అందించే పాఠాలకి ఎలా అనే మనకి సంశయం వచ్చినప్పుడు ఈ పాఠ్య ప్రణాళికలోనే ఈ సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ స్టైల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇది అట్లాగే దానికి తోడుగా మల్టీమీడియా అప్రోచ్,
ఇది కేవలము ఇది పుస్తకాలకి కాకుండా మనము ఆడియో, విజువల్, రేడియో లాంటి మల్టీమీడియా అప్రోచ్ తోటి మనం ప్రింట్ మీడియాతో పాటు ఆడియో కార్యక్రమాలు, వీడియో కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలతోటి వాళ్ళకి అంటే ఒక వినూత్న రకంగా ఇవి విద్యా కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. అది అకాడమిక్ డైరెక్టర్ గారు చెప్పండి. ఇప్పుడు కన్వెన్షనల్ యూనివర్సిటీతో పాటు సమానంగా ఈ ఎన్రోల్మెంట్ మన యూనివర్సిటీలో ఉండటానికి ఎలా సాధ్యపడింది? హౌ ఇట్ వాజ్ పాసిబుల్? అంటే ఈ ఎన్రోల్మెంట్ ఫార్మల్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసి సమానంగా రావడానికి కారణాలు ఏంటంటే, ఫస్ట్ ఫ్లెక్సిబుల్ రూల్స్, ఫ్లెక్సిబుల్ అడ్మిషన్స్ అనేది ఉన్నాయి. మన తన ఏంటంటే ఫ్లెక్సిబుల్ అంటే ఏజ్ ఈజ్ ది 18 years మినిమం ఏజ్, ప్లస్ ఇంకోటి అటెండెన్స్ నాట్ కంపల్సరీ, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనము లో ఫీ స్ట్రక్చర్లో క్వాలిటీ మెటీరియల్, సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ స్టైల్, రిజిస్ట్రార్ గారు చెప్పినట్టు సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ స్టైల్ మెటీరియల్ ప్రిపేర్ చేసి, అంటే ఈ ప్రిపరేషన్లో కూడా చాలామంది అంటే వేరియస్ యూనివర్సిటీస్ నుంచి ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి స్టాండర్డ్ క్వాలిటీ మెటీరియల్ తయారు చేసి, క్వాలిటీ మెటీరియల్ అంటే సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్, టీచర్ ఇన్కార్పొరేటెడ్ నోట్స్ అని అంటారు. అంటే టీచర్ లేకున్నా కూడా చదివేటప్పుడు వాళ్ళకి టీచర్ ఉన్న ఫీలింగ్ అందులో ఉంటుంది. అందుకే కోర్స్ మెటీరియల్ మేము చెప్పాము. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్కు నోట్స్కు డిఫరెన్స్ ఏంటంటే అది సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ స్టైల్ కాదు. మనం ఓపెన్ యూనివర్సిటీ తయారు చేసేది, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తయారు చేసే మెటీరియల్ సెల్ఫ్ ఇన్స్ట్రక్షన్ స్టైల్. ఈ 5 కారణాలు ఏంటంటే, ఇన్ అడిషన్ టు దట్ మనం మల్టీమీడియా అప్రోచ్ కూడా ఉంది. రేడియో, వీడియో, టీవీ, టెలికాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా రీచ్ అవుతాం. ఈ అన్నిటికంటే ఇంకో కారణం ఏంటంటే, మేము రీచింగ్ ది అన్రీచ్డ్ పీపుల్ ఆఫ్ ది స్టేట్. ఈ 5 కారణం వల్ల మనకు ఇంకోటి ఏంటంటే, సైన్స్ విద్య, సైన్స్ బిఎస్సి కోర్సు లాంచ్ అయ్యేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా తర్వాత స్లోగా 83, 84, 85 తర్వాత బిఎస్సిని కూడా ఆన్ పార్ విత్ ఫార్మల్ యూనివర్సిటీ చేసి సైన్స్ ప్రాక్టికల్స్కు మాత్రం అటెండెన్స్ 75% కంపల్సరీ చేసి దాన్ని యూజీసీ ప్రిస్క్రైబ్ చేసిన నామ్ ప్రకారంగా 144 ప్రాక్టికల్ అవర్స్ టీచ్ చేసి ఈక్వలెంట్ టు ఫార్మల్ యూనివర్సిటీ ప్రూవ్ చేస్తూ, ఇవన్నీ అయినాక డెఫినెట్గా దీనివల్ల ఈ 5 కారణాల వల్ల మన ఓపెన్ యూనివర్సిటీలో ఈక్వల్గా అడ్మిషన్స్ ఫ్రమ్ ఈక్వల్ విత్ ఫార్మల్ యూనివర్సిటీ అనేది సాధ్యమైంది. సార్ లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు ఈ దూర విద్య ద్వారా ఈ సైన్స్ ప్రోగ్రామ్ ఆఫర్ చేయడం అనేది, అది మన యూనివర్సిటీలో మనం కండక్ట్ చేస్తున్న ప్రాక్టికల్స్ ఏవైతున్నాయో ఇలాంటివన్నీ కష్టం అని అంటుంటారు ఓపెన్ యూనివర్సిటీ సిస్టంలో. ఈ అపోహ చాలామందికి ఉంది. అది హౌ యు ఆర్ మేనేజింగ్? ఇది మొదలు యాక్చువల్లీ సైన్స్ ఎడ్యుకేషను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సైన్స్ ప్రోగ్రామ్స్ అనేటివి వీలవుతాయా అనేది చాలామందికి అపోహలు ఉండేది. బట్ మనం దాన్ని ఒక సవాల్గా తీసుకొని యాక్చువల్లీ మనము గ్లోబలైజ్డ్ కాంటెక్స్లో చూసేది ఉంటే కొన్ని వేల కోర్సులు ఇంజనీరింగ్కు సంబంధించినవి కానీ, మెడికల్ ఎడ్యుకేషన్కు సంబంధించినవి కానీ, అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్కు సంబంధించినవి కానీ పెద్ద ఎత్తున దూర విద్య ద్వారా ఆఫర్ చేయడం అనేటివి జరుగుతున్నాయి. మన ఇండియాలో కూడా మొట్టమొదట యూనివర్సిటీ స్టార్ట్ చేసిన ప్రారంభం నుండే మనం సైన్స్ ప్రోగ్రామ్స్ను ఒక సవాల్గా తీసుకొని బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వేలో సైన్స్ ప్రోగ్రామ్స్ను డిజైన్ చేసి దాంట్లో పర్టికులర్గా కోర్స్ మెటీరియల్ అయితేంది, మల్టీమీడియా కాంపోనెంట్ అయితేంది, ఇప్పుడు డైరెక్టర్ అకాడమిక్ గారు చెప్పినట్టు ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితేంది, అది కన్వెన్షనల్ సిస్టమ్ తోటి దీటుగా అంటే దానికి సమాన స్థాయిలో మనము ప్రోగ్రామ్స్, సైన్స్ ప్రోగ్రామ్స్ను డిజైన్ చేసుకోవడం అయింది. అదే రకంగా సైన్స్ ప్రోగ్రామ్స్ గురించే మనం ఒక మల్టీ ఫంక్షనల్ ల్యాబ్ అనే యూనివర్సిటీలో ఒకటి నిర్మించడం జరిగింది. దాంట్లో కంప్లీట్గా ఫోకస్డ్గా ప్రాక్టికల్ ట్రైనింగ్, అది యూజీకి సంబంధించిన ప్రాక్టికల్ ట్రైనింగు, పీజీకి సంబంధించిన ప్రాక్టికల్ ట్రైనింగు పెద్ద ఎత్తున ఏది కన్వెన్షనల్ సిస్టమ్ తోటి దీటుగా మనము విద్యార్థులకు అందించాలి అన్న దాంతో ఆ ప్రాక్టికల్ కాంపోనెంట్ చాలా స్ట్రాంగ్గా చేసుకున్నాము. ఇవాళ సైన్స్ ప్రోగ్రామ్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా వీలైతాయి అనేది నిరూపించగలిగినాము. నిజంగా కూడా ఇది ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కూడా సైన్స్ ప్రోగ్రామ్స్కు సంబంధించి ఒక స్పెషలైజ్డ్ ల్యాబ్ అంటూ ల్యాబ్ కొరకు ఒక పెద్ద బిల్డింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేది ఎక్కడా చేయలేదు. ఒక శ్రీలంకలో అది చూస్తాము. తర్వాత మన దగ్గర ఇండియాలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోనే అది సాధ్యపడ్డది. నిజంగా కూడా ఇవాళ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ వేలో మనం సైన్స్ ప్రోగ్రామ్స్ క్వాలిటీ విత్ ఆల్ క్వాలిటీ తోటి మనం ఇవ్వగలుగుతున్నాం. ఈ STML ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో దానికి సంబంధించి ఆ పర్టికులర్ టైంలో
ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న మన ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ హెడ్ క్వార్టర్కే రావాలా లేకపోతే? అది కాదు. యాక్చువల్లీ మనము మొత్తం టోటల్ సైన్స్ ప్రోగ్రామ్స్కు సంబంధించి 14 కేంద్రాలలో మనం ప్రాక్టికల్ ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ 14 కేంద్రాలలో అన్నిటికంటే పెద్ద కేంద్రము మనకు ఈ హైదరాబాద్ STML కేంద్రము. ఇక్కడ హైదరాబాద్ చుట్టూతా ఉన్న జిల్లాల నుంచి కానీ ప్రాంతాలలో నుంచి కానీ మనకు హైదరాబాద్ STMLకి వచ్చి ప్రాక్టికల్ ట్రైనింగ్ జరుగుతుంది. మిగతా చోట మాత్రము జిల్లా కేంద్రాలలో ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా కేంద్రాలలో కూడా పర్టికులర్గా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో వాళ్ళ ప్రాక్టికల్ ల్యాబ్స్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వాడుకొని మనం ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ను నిర్వహించడం జరుగుతుంది. సార్, వైస్ ఛాన్సలర్ గారు, ఏ ఆశయం కోసం అయితే యూనివర్సిటీని స్థాపించడం జరిగిందో దానికి సంబంధించి మీరు సఫలీకృతులయ్యారు అనేది మీకు అనిపిస్తుందా? అవును. ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఒక 34 సంవత్సరాల అనుభవంలో విశ్వవిద్యాలయం తాను ఏర్పరచుకున్న లక్ష్యాలను అధిగమించి ఇంకా ఎక్కువనే సాధించిందని నా అభిప్రాయం. ఎట్లా అంటే, మన రిజిస్ట్రార్ గారు కూడా చెప్పిండ్రు, 6,000 మందితో మొదలైన ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళ 150,000కు పైన విద్యార్థులకు మనం అడ్మిషన్ ఇచ్చి వాళ్ళకు విద్య ఇస్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇప్పుడు సైన్స్ ల్యాబొరేటరీస్ కానీ, లైబ్రరీ కానీ, తర్వాత బిల్డింగ్స్ కానీ, వీటన్నిటి విషయంలో కూడా మనం బలపడ్డాం. అంతేకాకుండా స్టూడెంట్ సర్వీసెస్ పార్ట్ కూడా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు కేవలం ఒకప్పుడు చాలామంది విద్యార్థులు ఇప్పటికి కూడా వస్తున్నారు అనుకోండి హెడ్ ఆఫీస్కు సర్టిఫికేట్ల కోసం. ఇక ముందు ముందు అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు, ఆన్లైన్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఆ రకంగా స్టూడెంట్ సర్వీసెస్ విషయంలో కూడా మన విశ్వవిద్యాలయం చాలా ముందుకు పోయింది అన్ని రకాలుగా. అంటే మనం దెర్ ఈజ్ నో పర్టికులర్ ఎండ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూమ్, నిరంతరంగా జరిగే ప్రక్రియ. కాబట్టి వాళ్ళు ఏర్పరచుకున్న లక్ష్యాలను సాధించి మళ్ళీ కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని కూడా సాధించడానికి విశ్వవిద్యాలయం నిరంతరంగా ముందుకు పోతుందని భావిస్తూ ఉన్నా. కాబట్టి వీఆర్ ఆన్ ది రైట్ ట్రాక్ అండ్ వీ హోప్ దట్ డెఫినెట్లీ వీ రీచ్ అవర్ ఆబ్జెక్టివ్స్. గుడ్ సార్. రిజిస్ట్రార్ గారు, 83లో స్థాపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు అంటే దాదాపు 34 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో మీరు సాధించిన విజయాలు అనే ఘనతలు ఏంటి? శ్రీనివాస్ గారు ఇందాక వచ్చాను అదే మాట చెప్పారు. ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయము ఏ లక్ష్యం కోసం అయితే ఇది ఏర్పాటు కాబడిందో అదేమనంటే ఇప్పుడు యాక్సెసిబిలిటీ, అంటే అందరికీ అందుబాటులోకి ఉన్నత విద్యనే అందరికీ అందుబాటులోకి తీసుకుపోవడమే ఇది గొప్పతనం కాదు. తీసుకుపోయే క్రమంలో ఎటువంటి నాణ్యతాపరమైనటువంటి విద్యను, నాణ్యతతో కూడినటువంటి విద్యను మనం అందిస్తున్నామా, అట్లాగే సమాజంలో సమానత్వం మనము పెంపొందడానికి మనం ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది 3 అంశాలు ప్రధానంగా మనము ఈ విశ్వవిద్యాలయము అది స్థాపించడం జరిగిందనమాట. ఒకటి అందరికీ అందుబాటులో ఉన్నత విద్య, అది నాణ్యతతో కూడినటువంటి ఉన్నత విద్య, అట్లాగే సమాజంలో సమానత్వాన్ని పెంచే ఉన్నత విద్య. అది ఎవరు అందిస్తున్నారు అని అంటే అది సాంప్రదాయక విశ్వవిద్యాలయాలకి సాధ్యం కాదు. అది కేవలం అంబేద్కర్ విశ్వవిద్యాలయం లాంటి దూర విద్యా విధానంలో ఓడిఎల్ సిస్టమ్స్ మాత్రమే అది వీలవుతుంది అనేది ఒకటి మనం గమనించాలి. ఇందాక చెప్పినట్లు అది 6,000 మంది విద్యార్థులతోటి మనము ఈరోజు 150,000 మంది విద్యార్థులకు ఈరోజు మనము అడ్మిషన్ ఇస్తున్నాము. అంటే ఈరోజు ఈనాడు సమాచారం, ఈరోజు సమాచారాన్ని మనం పత్రికలో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మొత్తం డిగ్రీ కళాశాలలో 4,50,000 సీట్లు ఉన్నట్లయితే ఈరోజు వరకు ఆ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ఇచ్చిన సంఖ్య 2,30,000 మాత్రమే. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను చేర్చుకున్నటువంటి సంఖ్య 1,30,000 మంది విద్యార్థులు డిగ్రీ ప్రోగ్రామ్స్కి. మనము దాన్ని తీసుకున్నట్లయితే మనం దాదాపు 50% ఉన్నత విద్యలో 50% సార్వత్రిక విశ్వవిద్యాలయం అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది అనుకున్నట్లయితే మనం నిజంగా మనం సాధిస్తున్న విజయమా లేదా అని అంటే ఈ మరేమిటా అనేది ఇది మనం చెప్పకుండా చెప్తుంది. అంటే దీనికి సమాజంలో మనకున్నటువంటి గుర్తింపు అనేది మనం అందించే విద్యా విధానం కానీ, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఇదివరకే మారుమూల ప్రాంతాలకు చేరినటువంటి ఉన్నత విద్యలో ఈనాడు మన విశ్వవిద్యాలయంలో చూసినట్లయితే దాదాపుగా 60% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నారు. 30% మంది విద్యార్థులు స్త్రీలు,
అట్లాగే 20% మంది విద్యార్థులు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మిగతా అంతా కూడాను బీసీలు బలైన వర్గాల వాళ్ళకే ఉన్నారు. మనము తీసుకునే ఫీజులు తీసుకున్నట్లయితే కేవలము సంవత్సరానికి 1500 రూపాయలు మాత్రమే తీసుకొని మొత్తం 3 సంవత్సరాల విద్యా కాలానికి మనము విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజులు తీసుకున్నట్లయితే 4500 మాత్రమే. ఈ రకంగా మనము నాణ్యత కూడినటువంటి విద్య, చాలా ఇది తక్కువ ఖర్చుతో కూడినటువంటి విద్య, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి విద్య ఏదైనా అందిస్తుందా అని అంటే ఇది కేవలం సార్వత్రిక విశ్వవిద్యాలయం మాత్రమే అందిస్తుంది. ఈరోజు చాలామంది ఐఏఎస్ అయిన వాళ్ళు ఉన్నారు, లెక్చరర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో విద్య అభ్యసించని విద్యార్థులు ఉన్నారా అంటే అది చెప్పడం కష్టమే. కాబట్టి దీని మూలంగా మనము విజయం చేశామా లేదా మనము సాధన చేశామా లేదా అనేది దాని మూలంగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సార్, డైరెక్టర్ అకాడమిక్ గారు, ఇప్పుడు విద్యారంగం అన్న తర్వాత మార్పులు చేర్పులు కూర్పులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలా కన్వెన్షనల్ యూనివర్సిటీస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్కి వెళ్తున్నాయి. ఇప్పుడు వాట్స్ అవర్ యూనివర్సిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? శ్రీనివాస్ గారు, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్స్ ఓన్లీ ఫార్మల్ యూనివర్సిటీసే వెళ్తలేవు. దట్ ఈస్ ది ఓవరాల్గా కంట్రీ ఎడ్యుకేషన్ పాలసీలో తెచ్చిన మార్పు. అది చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయమని సెంట్రల్ గవర్నమెంట్ MHRD UGC వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్. ఆ డైరెక్షన్స్ ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా సిమిలర్ డైరెక్షన్స్ స్టేట్ యూనివర్సిటీస్కు చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయమని మనకు జీవో అంటే వాళ్ళు లెటర్ జారీ చేశారు. దాని అకార్డింగ్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఫార్మల్ యూనివర్సిటీస్లో 16-17 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఓపెన్ యూనివర్సిటీకి ఉన్న ఛాలెంజ్ ఏంటంటే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడానికి మన నామ్ ప్రకారంగా కోర్స్ మెటీరియల్ ప్రిపేర్ చేసినాకనే మనం ఆఫర్ చేయగలుగుతాం. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో సెమిస్టర్ వైజ్గా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ డిజైన్ చేసిండ్రు. సో ఇప్పుడు సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడా మన గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారంగా వాళ్ళకి ఇమీడియట్గా తెలియపరిచింది ఏంటంటే మనం 17-18 నుంచి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పాం. ఎందుకంటే మనకు దీనికి కోర్స్ మెటీరియల్ తయారు చేసి ఇంతకు మొదలు చెప్పినట్టు అంటే రిజిస్ట్రార్ గారు కానీ ఇంతకు మొదలు నేను చెప్పినట్టు క్వాలిటీ మెటీరియల్ దట్ ఈస్ సెల్ఫ్ ఇన్స్ట్రక్షనల్ స్టైలు ఈ మెటీరియల్ తయారు చేసి దాన్ని ఇవ్వడానికి. ఈ మెటీరియల్ తయారు చేయడానికి ఇబ్బంది ఏంటంటే ఫస్ట్ మనము వేరే ఫార్మల్ యూనివర్సిటీస్లో ఏంటంటే వాళ్ళు సిలబస్ కరికులం తయారు చేసి క్లాస్ రూమ్స్లోకి వెళ్ళి టీచ్ చేస్తారు. కానీ మన ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ ప్రకారంగా కోర్స్ మెటీరియల్ తయారు చేసి కోర్స్ మెటీరియల్ ఏంటంటే వేరియస్ స్టడీ సెంటర్స్కి మనం కోర్స్ మెటీరియల్ ఇచ్చి ఆ కోర్స్ మెటీరియల్ ప్రకారంగా ఆ కోర్స్ మెటీరియల్ డిజైన్ చేయడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఆ టైం ప్రకారంగా అంటే చాయిస్ బేస్ దీన్ని మనం యూనివర్సిటీలో ఏం చేశారంటే ప్రస్తుతం వైస్ ఛాన్సలర్ గారు సీతారామరావు గారు ఛార్జ్ తీసుకున్నాక ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్కి ఒక వర్క్షాప్ పెట్టి సిరీస్ ఆఫ్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేసినాం. అండ్ ఒక అంటే స్పెషల్ అడ్వైజరీ కమిటీ అంటూ కూడా వేసి ఆ కమిటీలు కూడా మేము 2 or 3 మీట్ అయినాం. ఫైనల్గా అంటే ఇప్పుడు ఇంకా స్ట్రక్చర్ రీచ్ అయ్యే స్టేజ్లో ఉన్నాం. స్ట్రక్చర్ రీచ్ అయినాక కరికులం మీటింగ్ పెట్టేసి ఈ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో ఏంటంటే ఇంతకు ముందు ఉన్నట్టు ఆప్షనల్సే కాకుండా స్కిల్డ్ బేస్డ్ ప్రోగ్రామ్స్, జనరిక్ కోర్సెస్, డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్సెస్, డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చర్ డిజైన్ చేసి మనము యూనివర్సిటీ 17-18 నుంచి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనుకున్నాం అదేవిధంగా తప్పకుండా ఓపెన్ యూనివర్సిటీ కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ షిఫ్ట్ అవుతుంది. 17-18 నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. మెటీరియల్ తయారు చేసి ఇంప్లిమెంట్ చేసేటప్పటికి మెటీరియల్ ఆన్ హ్యాండ్లో పెట్టుకొని దీన్ని చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పగలుగుతాం. వెరీ గుడ్ సార్. ఇప్పటివరకు మన వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన, రిజిస్ట్రార్ గారు చెప్పిన, మీరు చెప్పిన ఎంతో డెవలప్మెంట్ దిశగానే ఇది ముందుకెళ్తూనే ఉంది. అయితే ఈ డెవలప్మెంట్కి సంబంధించిన కారణాలు ఏంటి? ఈ డెవలప్మెంట్లో భాగంగా ఏమన్నా ప్రతిబంధకాలకు మనకు ఏమైనా ఏర్పడుతున్నాయా? ఇప్పుడు వీసీ గారు వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు ఈ డెవలప్మెంట్కు కారణాలు మేజర్గా ఈ యూనివర్సిటీ వ్యవస్థ మనము పెట్టినప్పుడు దాన్ని టు డెమోక్రటైజ్ ద ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అని విద్యార్థుల దగ్గరికి ముంగిట్లోకి విద్య తీసుకెళ్ళాలి అని పెద్ద పెద్ద ఆశయాలతోటి మనం పెట్టుకొని
ఆశయాలు సాధించే దిశగా మనము ప్రతి అడుగు కూడా వేయడం జరిగింది. దాంతోటే నిజంగా కూడా మన సిస్టమ్కి ఒక క్రెడిబిలిటీ వచ్చింది. సో ప్రతిబంధకాలు అనే కంటే సవాళ్ళు ఎదురుపడ్డాయి. మనకేంది ఓపెన్ సిటీ సిస్టము ద్వారా అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతాయా? ఓపెన్ సిటీ సిస్టమ్ అనేది సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అదొక పెద్ద సవాల్గా ఉండే. బట్ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనము ఖచ్చితంగా అది సాధ్యపడుతుంది అనే రీతిలో క్వాలిటీ మెటీరియల్స్ మనం తయారు చేసుకోవడము, డైరెక్టర్ అకాడమిక్ గారు చెప్పినట్టు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెటీరియల్ అంటే అక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ను అంటే మంచి విద్యావేత్తలను మనం సెలెక్ట్ చేసుకొని ఒక కోర్స్ టీమ్ అప్రోచ్ తోటి కోర్స్ మెటీరియల్ను తయారు చేసుకోవడం అయితేంది. స్టడీ సెంటర్ నెట్వర్క్ త్రూఅవుట్ ద స్టేట్ అంటే విద్యార్థులు ఎక్కడున్నా కానీ వాళ్లకు చేరువల మనం స్టడీ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ విద్యార్థులకు క్వాలిటీ విద్యను అంటే కౌన్సిలింగ్ క్లాసెస్ నిర్వహించడం అయితేంది, ఆడియో విజువల్ క్లాసెస్ నిర్వహించడం అయితేంది, ఇవన్నీ చేయడం వల్ల సిస్టమ్కు క్రెడిబిలిటీ అనేది వచ్చింది. అది నిజంగా కూడా ఒక సవాల్గా ఉండే, ఆ సవాల్ని తీసుకొని క్వాలిటీని మనము చేసుకోగలి ఇంపోజ్ చేసాం. ఇప్పుడు రానున్న సిబిసిఎస్లో కూడా డెఫినెట్గా మనం దాన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని మనము ఖచ్చితంగా సిస్టమ్ క్రెడిబిలిటీ తోటి ముందటికి తీసుకెళ్తామని. గుడ్ సార్. సార్ వైస్ ఛాన్సలర్ గారు, ఇప్పుడు మనం కొన్ని ప్రణాళికలు పెట్టుకుంటుంటాం. వాటికి అమలుపరిచే విషయంలో ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా సహాయ సహకారాలు కోరుతున్నారా? అవును శ్రీనివాస్ గారు, ఇది మంచి ప్రశ్న. ఇప్పుడు ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఏ ఉన్నత విద్యా సంస్థ అయినా కానీ ముందుకు పోవడం సాధ్యం కాదు. ముఖ్యంగా ఇది ఎటువంటి సహాయం సహకారం కావాలి అని కనుక మనం ఆలోచిస్తే ప్రధానంగా ప్రభుత్వం వైపు నుండి ఈ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ సిస్టమ్ మీద ఒక విధానం అంటూ ఒకటి ఏర్పడాలి. ఇప్పటి వరకు ఉన్న విధానం అంతా కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 86 కావచ్చు, ఇప్పుడు వస్తున్నది కావచ్చు కూడా ప్రధానంగా రెగ్యులర్ అండ్ కన్వెన్షనల్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినారు. ఇప్పుడు ఆ ఓడిఎల్ సిస్టమ్ను కూడా పరిగణలోకి తీసుకునే అవసరం అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రెండింటి కూడా ఏర్పడ్డది. నౌ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఇగ్నోర్ ది రోల్ ప్లేడ్ బై దిస్ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. కాబట్టి మొట్టమొదలు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒక సరి అయిన విధానం, దానికి అవసరమైన రూపొందించాలి. దాంతోపాటు ఇవాళ ఐటీ సర్వీసెస్, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ మనం విద్యార్థులకు తీసుకొని పోవాలంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అఫేర్, చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఈ విషయంలో ప్రభుత్వం ముందుకొచ్చి దానికి అవసరమైన దూరదర్శన్ ఛానల్స్ను కొత్తవి ఓపెన్ చేసి అంతేకాకుండా ఈ విషయానికి అవసరమైన ఎక్విప్మెంట్, కంప్యూటరైజేషన్ కావచ్చు, డిజిటలైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వం నుంచి కనుక వాళ్ళు గ్రాంట్స్ ఫండ్స్ కనుక ఇస్తే దీన్ని బాగా ఇంకా స్ట్రెంథెన్ చేసి ఈ ఐటీ సర్వీసెస్ని ఎక్కువగా ఉపయోగించుకొని ఇంకా మనం విద్యా వ్యాప్తిలో తర్వాత కోర్సెస్ తీసుకుపోవడంలో మనం చాలా క్వాలిటీని పెంచే అవకాశం ఉంటుంది. ఇటువంటి సహాయ సహకారాన్ని ప్రభుత్వం నుంచి వస్తుందని తప్పకుండా మేము ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఐటీ పాలసీ కూడా ఏదైతే రూపొందిస్తున్నారో మన తెలంగాణ గవర్నమెంట్, మన ఐటీ మినిస్టర్ కూడా చాలా విజన్ ఉన్న ఈజ్ ఏ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ మిస్టర్ రామారావు. ఆయన కూడా చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఈ ఉన్నత విద్యా వ్యాప్తిలో ఇటు ఓపెన్ యూనివర్సిటీ కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తుందని ఈ సందర్భంగా మీకు మనం చేస్తూ ఉన్నాం. వెరీ గుడ్ సార్. సార్ రిజిస్ట్రార్ గారు, ఉన్నత విద్యా లక్ష్యాలుగా ఈ క్వాలిటీ, ఈక్విటీ అండ్ యాక్సెస్ అనేవి మన అంబేద్కర్ సార్వత్రిక విద్యాలయం ఎంతవరకు సాధించింది? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నేను ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆదరణ ఎప్పుడు ఉంటుంది ఏంటంటే మనలో క్వాలిటీ ఉంటేనే ఆదరణ ఉంటుంది. అది ప్లస్ మనం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడే మనకి ఆదరణ ఉంటుంది. అట్లాగే మన అందరికీ యాక్సెసిబిలిటీ అందుబాటులో ఇవన్నీ సమస్యలు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా మనము వారికి చెరువులో ఉన్నాము అని చెప్పాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు 2030 వరకు ఉన్నత విద్యను 30% పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. అయితే ఈరోజు మనము ఉన్నత విద్య ఏ స్థాయిలో ఉంది, ఏ శాతంగా ఉన్నది అని తీసుకున్నట్లయితే చాలా తక్కువ.
అసలు 12-13% ఉన్నటువంటి విద్యా 11%. 11-12% ఉన్నది తీసుకున్నట్లయితే 2030 వరకు 30% మనము పెంచే క్రమం లోపట ఓడియల్ ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లాంటి విద్యా వ్యవస్థల్ని చాలా ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు దాదాపు ఈ రాష్ట్రంలో 50 ఇప్పుడు ఇందాక ఈ గణాంకాలు మనం తీసుకున్నట్లయితే ఈరోజు పత్రికలో వచ్చినటువంటి గణాంకాలు తీసుకున్నట్లయితే డిగ్రీ ప్రోగ్రామ్స్లో అడ్మిట్ కాబడినటువంటి విద్యార్థులు 2,30,000 అనుకున్నట్లయితే అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఒకటి మాత్రమే 1,30,000 మందిని అది అడ్మిట్ చేసుకున్నది. సార్ ఒక్క నిమిషం, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఓకే. హలో, సార్ నమస్తే, చెప్పండి. సార్ పేరు మా పేరు వెంకటస్వామి అండి. చెప్పండి స్వామి గారు. ఈ ఓపెన్ యూనివర్సిటీ చేస్తున్నామండి. ఓకే అదే మేము హ్యాండిక్యాప్ సార్, మాకు ఏమైనా స్కాలర్షిప్ వస్తుందా సార్? ఓకే, ఒక్క నిమిషం అండి. డైరెక్టర్ ఎకడమిక్ గారు అతను హ్యాండిక్యాప్డ్ అండి. ఓకేనా స్వామి? సార్ బాబు లక్ష్మారెడ్డి మీ పేరు? స్వామి వెంకట స్వామి. మీ పేరండి? స్వామి గారు. వెంకటస్వామి. స్వామి గారు, మీరు చెప్పండి. మీరు ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థుల కొరకు వినండి సార్, మన స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి గారు మాట్లాడతారు. వినండి వెంకటస్వామి గారు. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థుల కొరకు ప్రభుత్వ సంస్థ ఒకటి ఉంటుంది. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సంస్థ వాళ్ళు స్కాలర్షిప్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకొని మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే వాళ్ళు డబ్బులు పంపించినప్పుడు రీయింబర్స్ చేస్తాం. స్వామి గారు అర్థమైందండి? ఓకే సార్. అంటే నెంబర్కి ఇట్లా చెప్పగలరు సార్? ఆ నెంబర్కి నా వివరాలకి ఇట్లా తెలుసు కదా? అది గవర్నమెంట్ ఇవి ఉంటాయి బాబు. మీ ఫోన్ నంబర్ చెప్పండి. మీ ఫోన్ నంబర్ చెప్తే నేను కనుక్కొని వివరాలు చెప్తా మీకు. నెంబర్ చెప్పండి సార్. ఫోన్ నంబర్ చెప్పండి. 810 సార్. 810 600 600 1035. 1035. ఓకేనండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది స్వామి గారు. సార్ ఇంకో ఫోన్ కాల్ ఉంది. హలో నమస్తే, చెప్పండి. 1035 సార్. ఓకే 1035 రాశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో ఫోన్ కాల్ ఉందండి, అది కూడా చూద్దాం. హలో హలో. నమస్తే, చెప్పండి. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మీరు ప్రశ్న అడగండి. ఓకే, అది నా పేరు దినేష్ అండి. దినేష్, నేను టాటా కన్సల్టేషన్ సర్వీసెస్ లో సిస్టమ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఓకే. అయితే ఇది నేను బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేశాను. బట్ నాకు బ్రాడ్ గా డిఫరెంట్ డొమైన్స్ లో నేను ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. అందుకని మన ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో సైకాలజీలో జాయిన్ అయ్యాను. బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ లో సైకాలజీలో ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో నాకు ఇంకా ఇలా బ్రాడ్ లో సైకాలజీ ప్లస్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అలాంటి డిఫరెంట్ కోర్సెస్ అండ్ స్పెషలైజేషన్ అందించగలిగితే బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అది చాలా యూస్ఫుల్ ఉంటుంది అని నా ఫీలింగ్ అండి. సో దాని పరంగా మీరు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఏమేమి ఉన్నాయి బిఏలో, ఇంకా ఎంఏలో ఇంకా ఎలా ఉంటాయి, సో దట్ ఎందుకంటే ఇప్పుడు నేను టెక్నాలజీ అంటే టెక్నాలజీ మాత్రమే కాదు, దాంతో పాటు ఐ నీడ్ ఇప్పుడు నేను రోబోటిక్స్ అయినా సరే ఏదైనా సరే అందులో ఐ కెన్ యూజ్ మై సైకాలజీ ఆర్ ఆంథ్రోపాలజీ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అలా బ్రాడ్ గా ఈ రోజుల్లో స్టూడెంట్స్ లో ల్యాక్ అయ్యేది అదే కదండి, ఆ బ్రాడ్నెస్. దానికోసమని నేను ఇవి నేర్చుకుందామని సపరేట్ గా నేను జాయిన్ అయ్యానండి మళ్ళీ. సో దానికి సంబంధించి ఇన్ఫో ఇవ్వగలిగితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. దినేష్ గారు, ప్రస్తుతం మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, హలో దినేష్ గారు, మాట్లాడండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు డిగ్రీ లెవెల్ ప్రోగ్రామ్స్, పీజీ లెవెల్ ప్రోగ్రామ్స్, డిప్లొమా సర్టిఫికేట్ లెవెల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీరు అంటే సోషాలజీలో ఇంట్రెస్ట్ అంటే సోషాలజీ ఎంఏ సోషాలజీ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము. ఫ్యూచర్లో ఎంఏ సోషాలజీ ప్రోగ్రామ్ ఒకటి ఆఫర్ చేస్తున్నాము. ఎంఏలో రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పబ్లిక్ యాడ్ ఉంది, పొలిటికల్ సైన్స్ ఉంది, అట్లే ఎంఎస్సి ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాము. ఎంఏ మ్యాథమెటిక్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా సైన్స్ ప్రోగ్రామ్స్. అదే రకంగా డిగ్రీలో కూడా బీఏ, బీకామ్, బీఎస్సీ ప్రోగ్రామ్స్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్, ఎంబీఏ ప్రోగ్రామ్, ఈ రకంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. మీకు ఏవి ఇష్టమైతే అవి బ్రావ్ వెబ్సైట్కి వెళ్ళండి, brau.ac.in దాంట్లోకి వెళ్తే మీకు పూర్తి వివరాలు ఉంటాయి, అవి చూసుకోండి. థ్యాంక్ యూ దినేష్ గారు. సార్ ఇందాక మనం ఎన్రోల్మెంట్ ఇష్యూ మాట్లాడుతున్నాం.
అట్లాగే ఇప్పుడు ఇందాక టు సప్లిమెంట్ డైరెక్ట్ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్, ఇందాక వాళ్ళు దినేష్ గారు అడిగిన ప్రశ్నకి సంబంధించి కూడాను రేపు మన డైరెక్ట్ అకాడమిక్ గారు చెప్పినట్లు కూడాను రేపు మనము చేపట్టబోయే సిబిఎస్ఈ సిలబస్లో మనము ఈ రకరకాల వినూత్న కార్యక్రమాలని మనం ఎన్నో కార్యక్రమాలని సమాజానికి అందుబాటులో ఈ రకంగా ఇప్పుడు బీటెక్ చేసే క్యాండిడేట్స్ కానీ లేకపోతే మరో రకమైనటువంటి ఉద్యోగాలు చేసే విద్యార్థులకు కానీ అవసరమైనటువంటి వాళ్ళ జీవితంలో ముడిపడినటువంటి అంశాలని మనము తీసుకొని రేపు రకరకాల కొత్త కార్యక్రమాలని మనము దీంట్లో అందించాలనే ఉద్దేశంతో మనము కదులుతున్నాము. అట్లయితే ఇందాక మనము చర్చను కంటిన్యూ చేసినట్లయితే ఇప్పుడు 130,000 మంది విద్యార్థులకి మనం అడ్మిట్ చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఒకటి అక్కడ మనము ఇందాక వైచల్ గారు చెప్పారు ఎటువంటి ఆదరణ రావాలి విశ్వవిద్యాలయానికి, ఎటువంటి మనకు మద్దతు కావాలనేది కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓడిఎల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక విధానం అనేది ఒకటి ఉండాలి. ప్లస్ పాలకులు కానీ లేదా ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ కూడాను మిగతా విశ్వవిద్యాలయాలతో పాటు దీన్ని సమానంగా చూడాలి. ఎందుకు అనంటే ఇప్పటికీ చాలామంది విద్యార్థులు ఒక అపోహ ఉంది, దీని గుర్తింపు ఉందా లేదనేది. ఇది అంబేద్కర్ విశ్వవిద్యాలయం అనేది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో ఒక సభ్యురాలు, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్లో కూడా ఒక సభ్యురాలు, విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘంతో కూడా గుర్తింపబడి ఎప్పుడో 87లోనే 12B కింద 12BF కిందనే దీనికి రావడం జరిగింది. అది సార్ ఒక్క ఫోన్ కాదండి. హలో నమస్తే చెప్పండి. హలో నమస్తే చెప్పండి, మీ పేరు? నమస్తే సార్, మేము వెస్ట్ గోదావరి నుంచి ఫోన్ చేస్తున్నామండి. మీ పేరమ్మా? నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్ గారు చెప్పండి. అది మన మార్చిలో కౌన్సిలింగ్ జరిగింది, బీఈడి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యామండి. ఓకే. చాలా టైం టేబుల్ ఇచ్చారు, ఆ టైం ప్రైస్ ప్రకారం ఏది జరుగుతుంది, కాస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటారు? అవునా? స్టూడెంట్ సర్వీసెస్ బ్రాంచ్ డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు అడుగుదాం. రిపీట్ చేయండి ప్రసాద్ గారు. బీఎడ్కి సంబంధించి యాజ్ పర్ టైం టేబుల్ ఇది వెళ్ళట్లేదు, అది టైం డిలే అది అవుతుంది అన్నట్టుగా అడుగుతున్నారు. ప్రసాద్ గారు ఒక ప్రాబ్లం ఏంది అంటే ఇది ఈ 10th షెడ్యూల్లో ఉంది స్టేట్ బైఫోకేషన్, దాంట్లో కొంత డిలే అయినాయి షెడ్యూల్స్. బట్ తొందరలోనే ఆ షెడ్యూల్స్ రెస్టోర్ చేసి యాజ్ యూజువల్గా ఏదైతే టైం టేబుల్ ఉందో ఆ టైం టేబుల్ ప్రకారంగా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. సార్ గుర్తింపు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మన విశ్వవిద్యాలయానికి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో సభ్యురాలు, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్లో సభ్యురాలు, విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం యూజీసీ అంటాం కదా, అది రికగ్నిషన్ చేసింది ఎప్పుడో. మనకి ఇప్పటికీ అనుమానాలు రాకూడదు. ప్లస్ అందరూ మనకి ఆదరణను బట్టి 150,000 మంది విద్యార్థులు మనని అడ్మిట్ చేస్తున్నాము అనుకున్నట్లయితే మనం ఎటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామో ఒకటి మనము గమనించాలి, సమాజం గమనించాలి. ఈ రిక్రూటింగ్ ఏజెన్సీస్ ఎవరైతే యూపీఎస్సీలో చాలామంది ఇప్పుడు యూపీఎస్సీ ద్వారా చాలామంది సివిల్ సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్లో ఐఏఎస్ లాంటి ఐపీఎస్ లాంటివి అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, లెక్చర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, టీచర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒకటేంటంటే కొన్ని ఇంకా సంస్థలు ఉన్నాయి, ఏది లాంటి వాళ్ళు ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో కానీ ఓడిఎల్ విద్యా విధానం ద్వారా వచ్చిన వాళ్ళకి వాళ్ళకి దాంతో సమానంగా చూడడం లేదనేది. మనం ఏమంటున్నామంటే వాళ్ళకి మిగతా విద్యార్థులతో పాటు ఎంట్రన్స్ టెస్ట్లు కండక్ట్ చేయండి, కావాలనుకున్నట్టయితే ఒకటి మించి మరొక టెస్ట్ కండక్ట్ చేయండి, దాంట్లోనే రాణిస్తేనే మీరు తీసుకోండి. కాబట్టి ఎక్కడ కూడాను చిన్నచూపు ఉండకూడదు. ఎందుకంటే మనము మహత్తర లక్ష్యం ఏంటంటే 30%కి 2030కి 30% మనం సాధించాలనుకున్నప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి దానికి సమాజపరంగా గుర్తింపు ఉండాలి, ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి. సార్ ఇంకో ఫోన్ కాల్ ఉంది. హలో నమస్తే చెప్పండి. హలో హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి సార్. ఓకే సార్, ఓకే సారీ సార్. పర్వాలేదు, ఇప్పుడు చెప్పండి మీ ప్రశ్న అడగండి. హలో, మీ ప్రశ్న అడగండి. సార్ అది నేను సెకండ్ ఇయర్ ఫీజు కడుతున్నాను హైదరాబాద్ ఇక్కడ. ఓకే. అయితే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫీజు కడుతున్నాను, లాస్ట్ డేట్ 20కి అని చెప్పారు సార్. ఓకే. ఓకే, అది మిస్ అయితే మళ్ళీ ఇప్పుడు ఎలా సార్? మామూలుగా మళ్ళీ 1 year లేట్ అవుతుందా, లేకపోతే మళ్ళీ లేట్ ఫీజు ఉంటుందా? ఒక్క నిమిషం, ఇక్కడ డైరెక్టర్ మన స్టూడెంట్ సర్వీసెస్ ఉన్నా చెప్తారు. ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితిలో 20th లాస్ట్ డేట్ బాబు, దాన్ని పెంచే యోచనలో ఉన్నాము. ఎన్ని రోజులు దాన్ని పెంచుతాము అనేది ఇంకా నిర్ణయించాల్సిన అవసరం ఉంది, దాన్ని చెప్తాము, రేపు చెప్తాం. సార్ మీరు చెప్పండి సార్. ఓకే, ఈ రకంగా మనకు ప్రభుత్వ మద్దతు ఒక విధానం అనేది దూర విద్యా విధానానికి సంబంధించినటువంటి ఒక విధానం అనేది రూపకల్పన కావడం అనేది చాలా అవసరము. ఇది ఎందుకంటే ఈ మధ్యన ఇప్పుడు మనము
ఎంఫిల్ పిహెచ్డి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దగ్గర పొరపాటు జరిగినాయని చెప్పేసి మొత్తానికి ఇది మానేశారు. ఈ మధ్యనే అది కేంద్ర ప్రభుత్వ జోక్యంతో, ఎంహెచ్ఆర్డి జోక్యంతో అందరికీ కూడాను ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడాను ఎంఫిల్ పిహెచ్డిని ఆఫర్ చేసే సౌకర్యాన్ని కూడా మనకు త్వరలోనే వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అన్ని రకాల వాళ్ళకి అనుమానాలను నివృత్తి చేసుకుంటూ వెళ్తున్నాము. చేసే క్రమంలో రేపు రాబోయే కాలాల్లో ఇటువంటి కొత్త కోర్సులతో పాటు మరిన్ని నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఒక ఫోన్ కాల్ ఉంది సార్. హలో 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 నమస్తే, చెప్పండి సార్. నేను రాజేందర్ ఆదిలాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అగర్వాల్ గారు. సార్, ఇది ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ రానే రాలేదు. లాస్ట్ డేట్ అడ్మిషన్ 25వ తారీఖు పెట్టింది కదా సార్. ఏమైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తారా సార్? అదే బాబు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పారు, చెప్తున్నా. డేట్ సార్, ఎక్స్టెండ్ అట్లే సార్ మొన్న ఈ మధ్యలో వస్తే తత్కాలు తీసేసి అన్నారు సార్. ఓడి యూజీ డిగ్రీది తత్కాలు తీసేశారా? డిగ్రీ అవును సార్, ఆ డిగ్రీ తత్కాలు తీసామన్నారు. అది తత్కాలు అని అంటే మీరు అది తీసేశారు అని చెప్పి కాదు. మా ఉద్దేశం ఏంటంటే పిల్లల మీద ఎక్కువ భారం కాని విధానంగా త్వరలోనే డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాలనే ఒక ఆలోచన. ఉదాహరణకి తత్కాలకి మీరు 1000 రూపాయలు పే చేస్తారు. 1000 రూపాయలు కాకుండా అదే 500 రూపాయల్లో మీ అవసరాన్ని బట్టి ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ తత్కాలం అని అంటే అది మీకు ఆ రోజు డిగ్రీ ఇవ్వకూడదని కాదు. మీరు అవసరాన్ని బట్టి అదే రోజు ఇస్తాం. దానికోసం మీరు ఎక్కువ పే చేయాల్సిన అవసరం ఉండదు. రైట్ రైట్. ఓకే. ఇంకో ఫోన్ కాల్ ఉంది సార్. హలో ఓకే, ఫోన్ కట్ అయింది సార్. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ మన తెలంగాణ రాష్ట్రం కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాలి అనే దృఢ సంకల్పంతో ఉంది. ఇప్పుడు మన యూనివర్సిటీకి సంబంధించి పాత్ర ఏమిటి? శ్రీనివాస్ గారు, ఇప్పుడు సమాజం అనేది ఒక పిరమిడల్ ఆకారంలో ఉంటుంది అని చెప్పి మనం చెప్తాం. పిరమిడల్ అని అంటే ఇప్పుడు టాప్ నారో బాటమ్ హెవీ అంటాం దాన్ని. అంటే అట్లాగే విద్యా విధానం కూడాను అది పిరమిడల్ ఆకారంలోనే ఉంటుంది. అంటే కింద చాలా స్కూల్స్, ఆ స్కూల్ ఈ స్కూల్ అని, అది ఆ ప్రైమరీ స్కూల్ ఈ ప్రైమరీ బోర్డు అన్ని స్కూల్స్ ఉంటాయి. కానీ చివరిగా ఉన్నత విద్యని చేరే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండింటారు. ఎప్పుడైతే ఆయనకి డ్రాప్అవుట్స్ అనేది ఎన్ని విధానాలు తీసుకున్నటువంటి ఇప్పుడు కేజీ నుంచి పీజీ అనుకున్నప్పుడు కేజీలో చేర్చిన ప్రతి విద్యార్థి కూడాను పీజీ వరకు పోవడం అనేది అది ఎంతవరకు సాధ్యమవుతుంది. కానీ అంటే అందరు కాకపోవచ్చు కదా, ప్రతి దగ్గర ఉన్న డ్రాప్అవుట్స్ అనేది అది సర్వసాధారణము. కాబట్టి మనం ఇక్కడ ఈ డ్రాప్అవుట్స్ని మనం యాంకర్ చేయడం అంటే డ్రాప్అవుట్స్ అంటే రకరకాల కారణాల మూలంగా వాళ్ళు అంతవరకు చేరకపోవచ్చు. కాబట్టి అటువంటి విద్యార్థులు మనకి విద్యార్థులు ఉండింటారు. అట్లాగే చాలామంది కూడాను అది పనిచేస్తూనే చదువుకునే ఆలోచనలు ఉండవచ్చును. ఎందుకంటే అందరి ఆదాయ పరిస్థితి ఆ రకంగా ఉండకపోవచ్చు కదా. కాబట్టి కొందరేమో 10th క్లాసు ఇంటర్మీడియట్ అయిన తర్వాత డ్రాప్ అయ్యి ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ చదువుకోవాలనే ఆలోచన ఉండవచ్చు కదా. కాబట్టి అటువంటి విద్యార్థులే, అటువంటి వ్యక్తులే మన విద్యార్థులు అన్నమాట. కాబట్టి ఇటువంటి మనము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళు ప్రవేశపెట్టే విద్యా విధానంలో మనము భాగంగా మమేకమై మిళితమై మనం వెళ్తుంటాం. కాబట్టి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తాం. అది కేజీ టు పీజీ వరకు మన కాంట్రిబ్యూషన్ తప్పగా ఉంటుంది. ఎక్కడైతే ఆ డ్రాప్ అవుట్స్ ఉంటుందో, ఎక్కడైతే ఆ సాంప్రదాయక విద్యను వాళ్ళు అందుకోలేకపోతారో వాళ్ళందరికీ మనము అవకాశము ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం. సార్, వైస్ ఛాన్సలర్ గారు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి సార్? ఇంకా ఏవే కోర్సులు ప్రవేశపెడదాం అనుకుంటున్నారు ఇప్పటివరకు ఉన్న వాటితో పాటు? భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఈ మొత్తం భారతదేశంలోనే సార్వత్రిక విద్యా వ్యవస్థ కావచ్చు, విద్యా విధానం కావచ్చు, చాలా ఒక క్రూషల్ జంక్చర్లో ఉంది. ఇది చాలా కీలకమైన మలుపులో ఉన్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రధానంగా సార్వత్రిక విశ్వవిద్యాలయం అంతా కూడా ఈ కొంత మార్పు వచ్చింది. స్టడీ మెటీరియల్ ఇవ్వడంలో కన్వెన్షనల్ విద్యా విధానానికి భిన్నంగా కొంత మనం విద్యార్థులను అడ్మిషన్స్ ఇచ్చి వాళ్లకు విద్యా వ్యాప్తి కోసం వాళ్లకు మనం దోహదం చేసినాం. కానీ ఇప్పుడు భవిష్యత్తులో ప్రధానంగా మనకు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ చాలా పెద్ద ఎత్తున రాబోతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఏ విశ్వవిద్యాలయం కానీ, ముఖ్యంగా మన సార్వత్రిక విశ్వవిద్యాలయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కూడా ఈ
ఐటీ సర్వీసెస్ను స్ట్రెంథెన్ చేయడానికి అవసరమైన ఒక విధానం రూపొందించుకోవాలి. దానికి అవసరమైన ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించే క్రమంలోనే కూడా ఉన్నాం మేము. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే ఆన్లైన్ కోర్సెస్ కూడా చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ మూక్స్ అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇటు భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మీద చర్చ జరుగుతూ ఉన్నది. వాటిని ప్రవేశపెట్టి ఈ లర్నర్ సెంటర్డ్, అంటే విద్యార్థి ఎక్కువ సమయాన్ని కోరుకొని ఆయనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్కు అనుగుణంగా కోర్సులు నేర్చుకునే విధంగా ఈ ఆన్లైన్ కోర్సెస్ కూడా మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయానికి వచ్చేవరకు ఇంకా మనకు ఒక స్పష్టమైన గైడ్లైన్స్, మార్గదర్శకాలు అనేది యూజీసీ ఇంకా రూపొందించలే. ఆ క్రమం జరుగుతూ ఉన్నది. కొంత ఎక్సర్సైజ్ జరిగింది. హెచ్ఆర్డి మినిస్ట్రీ కొన్నిటిని ఆ మార్గదర్శకాలను ఆమోదించింది. మళ్ళీ మన లెవెల్లో కూడా మనం స్టేట్ ఓపెన్ యూనివర్సిటీస్ కూడా దానికి అనుగుణంగా ఒక విధానం, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఈ రెండింటితో పాటు మనం ఈ కొత్త కోర్సెస్, ముఖ్యంగా ఇంతకుముందు చర్చలు కూడా ఇవన్నీ వచ్చినాయి, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్, తర్వాత స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్. ఇప్పుడు స్కిల్లింగ్ ఇండియా అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది. ఒక ఈ 5-10 సంవత్సరాల లోపల 6 కోట్ల మందిని స్కిల్ లేబర్ ఫోర్స్గా డెవలప్ చేద్దామని ఒక బృహత్తరమైన లక్ష్యం, ప్రణాళిక పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం. మరి అది చేయాలంటే ఈ ఆన్లైన్ కోర్సెస్ చేయకపోతే కూడా సాధ్యం కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా ఐటీ సర్వీసెస్, మూక్స్, ఇంకొక విషయం కూడా వచ్చింది, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ అని. ఇప్పుడు దీని మీద కూడా, ఇప్పుడు దీంట్లో కాపీరైట్ ఉండాలన్నా వద్దా, మనం మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలన్నా, వాళ్ళు ఎంతవరకు వాడుకోవచ్చు, మనకు ఎంతవరకు వాళ్ళు క్రెడిట్ ఇవ్వాలి, ఓన్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ మీద కూడా రేపు భవిష్యత్తులో ఒక విధానం, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆ దిశగా మన సార్వత్రిక విశ్వవిద్యాలయం కూడా భవిష్యత్తులో కృషి చేసి దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ఇంకా కొత్త కోర్సెస్ ప్రవేశపెట్టి కూడా ముందుకు పోతామని మీ ద్వారా నేను అందరికీ మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. సార్ ఒక ఫోన్ కాల్ ఉంది. హలో. హలో నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి. మీ పేరు? నేను చంద్రబోస్ అండి. నా పేరు చంద్రబోస్ సార్. కొవ్వూరు నుంచి మాట్లాడుతున్నాను, వెస్ట్ గోదావరి. చెప్పండి చంద్రబోస్ గారు. సార్ నేను యాక్చువల్గా ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేశాను సార్ 2 years బ్యాక్ మా యూనివర్సిటీలో. మన అంబేద్కర్ యూనివర్సిటీ. ఓకే సార్. ఇప్పుడు ఎంఎస్సి సైకాలజీ కంప్లీట్ చేసిన తర్వాత సైకాలజీలోనే ఫర్దర్ స్టడీస్, పీజీ డిప్లొమా కానీ లేకపోతే ఇంకా వేరే కోర్సెస్ ఏమైనా ఆఫర్ చేస్తుంది సార్ యూనివర్సిటీ? కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ కోర్స్ ఒకటే ఆఫర్ చేయాలని ఆలోచిస్తుంది చంద్రబోస్ గారు. తొందరలోనే దానిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఓకే సార్. ఎందుకంటే బై ప్రొఫెషన్ ఆమె ఫిజిషియన్ బేసికల్లీ. ఇంట్రెస్ట్ ఉంటే ఎంఫిల్ పేజీలో కావచ్చు, రేపు వస్తుంది. ఓకే చంద్రబోస్. సార్ రాజశేఖర రెడ్డి గారు, చాలా మందిలో ఒక అపోహ ఉందండి. సపోజ్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ కానీ యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు మిగతా కన్వెన్షనల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అయ్యొచ్చిన వాళ్ళతో పాటుగా మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా గ్రాడ్యుయేట్ కానీ మన పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ అయిన వాళ్ళు ఈ ఈక్వలెంట్గానే కాంపిటెంట్ అవుతారా అవరా అని యాక్సెప్ట్ చేస్తారా వాళ్ళు? మాకు ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే ఇది ప్రైవేట్, ఇది ఇది ఓపెన్ యూనివర్సిటీ సిస్టమ్ కదా, వాళ్ళతో ఈక్వాలిటీ మాకు ఉంటుందా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంది. ఇందాకనే చెప్పాను శ్రీనివాస్ గారు సార్, చాలామంది విద్యార్థులు ఏది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు కంపేర్ చేస్తున్నారు. ఐఏఎస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. టీఎస్పీఎస్ కూడా ఈ మధ్యన అది ఈక్వలెంట్గానే చూస్తున్నామని చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి అనుమానం లేనే లేదు. ఆ ప్రశ్న అసలు ఉదయించదు. కాబట్టి మా విద్యార్థులు అందరి విద్యార్థులతోటి ఇది కన్వెన్షనల్ సాంప్రదాయ విద్యార్థులతోటి కూడా సమానమే. కాబట్టి అటువంటి ప్రశ్ననే ఉదయించదు. ఓకే. ఇన్ అడిషన్ టు దట్ రిజిస్ట్రార్ గారు చెప్పిన దాని తోడు కలిపి ఏంటంటే మన మెటీరియల్, ఆ డిమాండ్ మెటీరియల్ ప్రిపేర్డ్ బై ది ఓపెన్ యూనివర్సిటీ అందరూ వాడుకోవడానికి సిద్ధంగా ఉండరు. మన దానికి హెవీ డిమాండ్ ఉంది దాన్ని కోర్స్ మెటీరియల్ ఇవ్వమని. సో మనం చేసిన మెటీరియల్ కానీ మనకున్న రికగ్నైజేషన్ కానీ ఏ విధంగా కూడా ఫార్మల్ యూనివర్సిటీ కంటే తక్కువ కాదు. సో సమానంగా ఉన్నాం.
ఇప్పటికీ ఈ 34 సంవత్సరాలలో ఎందరో స్టూడెంట్స్ ఐఏఎస్, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ అందరి ద్వారా క్వాలిఫై అయ్యి ఉద్యోగాలు చేస్తుండ్రు. సో అటువంటి డౌట్ ఇప్పుడు రావడం కూడా మంచిది కాదు, అటువంటి డౌట్ లేదు ఇప్పుడు. ఓకేనండి సార్. మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఈ మధ్య కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతోంది. ఇప్పుడు దానికి సంబంధించి యూనివర్సిటీ కార్యకలాపాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఏమన్నా చోటు చేసుకునే అవకాశం ఉందా? శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇందాక మనం ఇప్పటికీ మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో 2015 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి, 20 ప్రాంతీయ అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఇది మనం ఒకవేళ ఇది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాతిపదిక తీసుకున్నప్పుడు మేమేమనుకుంటామంటే మారుమూల ప్రాంతాల్లోని ఇప్పటికి కూడాను చాలా ప్రాంతాలు కూడాను ఉన్నత విద్యకి అందుబాటులో లేకుండా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి మేము చేరువ కావాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాము. ఆ దిశగానే మేము ప్రతి మండల కేంద్రంలో కూడా మండల్ రీసోర్స్ కేంద్రం, మండల్ రిసోర్స్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేసేసి విద్యార్థులకి మరింత చేరువయ్యి వారికి మా విద్యా కార్యక్రమాలు చెప్పడం ద్వారా అటువంటి విద్యని, ఉన్నత విద్యని చదివి ఆసక్తి ఉన్న వాళ్ళందరినీ కూడా మేము చేసుకొని వాళ్ళ ఆసక్తి మేరకు వాళ్ళు చదివే అవకాశాన్ని మేము కల్పిస్తామని చెప్పేసి అనుకుంటున్నాము. అట్లాగే ఇందాక మీరు ప్రశ్న అడిగారు, ఎటువంటి కార్యక్రమాలు చేయబడు, కొత్త కొత్త కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చెప్పారు. ప్రతి వ్యవస్థ కూడాను ఒక అధ్యయన వ్యవస్థ, లెర్నింగ్ ఆర్గనైజేషన్ అంటాం దాన్ని మనం. అంటే సమాజంలో వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా అది కూడా దానిలో కొన్ని అధ్యయన పద్ధతులు కూడా కొన్ని మార్పులు చేసుకోవాలా. రేపు సమాజం ఏ దిశగా ప్రయాణం చేస్తుంది, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి కొత్త కొత్త కోర్సులు కావాలనుకుంటున్నారు, ఏ రంగంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అనేది మనము ఎప్పుడు కూడాను ఆకలింపు చేసుకుంటూ దానికి అనుగుణంగా మనము పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేయాలి. ఆ దిశగానే మనం కూడాను మూవ్ అవుతున్నాము. దానికి మనము సిబిసిఎస్లో దానికి బోల్డైన అవకాశాలు ఉన్నాయి. అంటే ఛార్జ్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో బోల్డైన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందాక చెప్పారు, చాలామంది కొద్దిమంది ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, ఏది మళ్ళీ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. వాళ్ళకి ఆ రంగంలో చదువుకున్న పరిజ్ఞానమే అంతగా వాళ్ళకి లైఫ్లో దూరం కాకపోవచ్చు, మిగతా కోర్సులు కూడా చేయాలని ఆలోచన కూడా ఉండవచ్చు. వీళ్ళందరికీ మేము దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త కోర్సులతోటి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇంకోటి ఉంది సార్, ఇప్పుడు పిహెచ్డి ప్రోగ్రామ్స్ మన యూనివర్సిటీ కండక్ట్ చేస్తూ వస్తుంది రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈ మధ్యకాలంలో ఆగింది, ఎందుకు సార్? వాట్స్ ద రీజన్? ఈ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అండి వేరియస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఫార్మల్ యూనివర్సిటీకి అటాచ్ అయ్యి వాళ్ళు ఒక పద్ధతి లేకుండా ఎన్నో పిహెచ్డి రిజిస్ట్రేషన్స్ అయినప్పుడు, అంటే తర అబ్నార్మల్ నంబర్ పిహెచ్డి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆల్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అప్పుడు యూజీసీ వాళ్ళు ఏం చేసిందంటే ప్రస్తుతం అప్పుడు ఆపమని 2014లో ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఆపమని మనకు సర్క్యులర్ ఇచ్చారు. దానివల్ల మనం ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్ మనం 2012లో లాంచ్ చేసాము. లాంచ్ చేసి ఒక బ్యాచ్ అయింది, కానీ తర్వాత ఆపమన్నది కారణం అంటే ఆపమనడానికి ఆపేసినాము పిహెచ్డి ఎంఫిల్. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మన ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఒక టీం కూడా యూజీసీకి వెళ్ళిందండి. యూజీసీకి వెళ్ళినప్పుడు అప్పుడు అక్కడ కూడా మేము క్లియర్గా రిక్వెస్ట్ చేసాం. అదేపడ ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ మా ఓపెన్ యూనివర్సిటీకి ఏంటంటే మనది ఒక సింగిల్ మోడ్ యూనివర్సిటీ అండి. వేరే తన ఫార్మల్ అంటే డ్యూయల్ మోడ్ యూనివర్సిటీస్ వాళ్ళు లాంచ్ చేసినందుకు దానివల్ల మనకు కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా వైస్ ఛాన్సలర్ రీసెంట్ మన ఇగ్నో ఎంహెచ్ఆర్డి మినిస్టర్ మీటింగ్లో ఇది క్లియర్ వచ్చింది. త్వరలోనే ఎంఫిల్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా మన యూనివర్సిటీలో కూడా లాంచ్ చేస్తామండి. వెరీ గుడ్ సార్. సార్ వైస్ ఛాన్సలర్ గారు, మీకు విద్యారంగంలో అపారమైన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని తో యూనివర్సిటీకి మీరు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నారు? ఒకటి ఏమిటంటే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. జాన్ డేవి అని ఒక ఎడ్యుకేషనల్ ఫిలాసఫర్, ఆయన ఒక మాట అంటాడు. వారు ఏమంటారంటే, మనం ఇవాటి విద్యార్థికి నిన్నటి ఆలోచనతో చదువు చెప్తే వాని జ్ఞానాన్ని మనం దోచుకున్నట్లే కానీ. కాబట్టి ఇవాళ విద్యార్థి అవసరం ఏంటిది, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు అనే దృష్టితో కనుక మనం ఆలోచిస్తే, దాదాపు అబ్దుల్ కలాం కూడా అదే చెప్తాడు. కాబట్టి వాళ్ళ దృష్టితో ఆలోచించి అవసరమైన ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్, చాలా వినూత్నమైన
విద్యా విషయాలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కోర్సెస్ ప్రవేశపెట్టాలనే లక్ష్యంతో చాలా పెద్ద ఎత్తున మేము ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకున్నాం. కొన్ని కొత్త కోర్సులు కూడా ప్లాన్ చేస్తున్నాం. ముఖ్యంగా ఒకటి గ్లోబల్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ పీజీ ప్రోగ్రాము, ఒకటి జెండర్ స్టడీస్లో ఒక పీజీ ప్రోగ్రాము, అట్లే ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద పీజీ డిప్లొమా ప్రోగ్రాము, ఇట్లా అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, అర్బన్ ప్రాబ్లమ్స్ మీద ఇట్లా కొన్ని న్యూ ప్రోగ్రామ్స్ కూడా పీజీ అండ్ పీజీ డిప్లొమా కోర్సులు ప్లాన్ చేసి ఇవాటి అవసరాన్ని బట్టి, అంటే మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను, అంటే గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలు కావచ్చు, ఇకపోతే ఇవన్నీ ఏవైనా కావచ్చు, వీటికి అనుకూలంగా కొన్ని కొత్త కోర్సులు అయితే రూపొందించే ప్రణాళిక ఉన్నది. అంతేకాకుండా ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా కూడా మేము మా సెంటర్స్ను మొత్తం కూడా రీఆర్గనైజ్ చేస్తాం. కేంద్రాన్ని ఇప్పుడు 10 ఉన్నాయి మన జిల్లా, అంతకుముందు పాత లెక్క ప్రకారం. ఇప్పుడు కొత్త జిల్లాలు 27 అయితే ఇంకా 17 అదనంగా చేయాలి. అంటే అంతకుముందున్న స్టడీ సెంటర్ను అప్గ్రేడ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడైతే జిల్లా హెడ్ క్వార్టర్ వస్తుందో లేకపోతే కొత్త పెట్టాల్సి వస్తుంది. ఇట్లా వీటితో పాటు ఇంకా మనం ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమానికి మాకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఏది డ్రాప్అవుట్స్, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు డ్రాప్అవుట్స్ అయితే ఉన్నారో వాళ్ళకు ఈ 125వ అంబేద్కర్ జన్మదినం సంవత్సరం సందర్భంగా వాళ్ళని గ్రాడ్యుయేట్స్ చేయడానికి 1,00,000 మంది గ్రాడ్యుయేట్ చేయాలనే ఒక బృహత్తరమైన లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని మా విశ్వవిద్యాలయానికి ఇస్తూ ఉన్నది. దాన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా, సవాల్గా తీసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మండల స్థాయి దాకా కూడా ఈ రిసోర్స్ సెంటర్స్ను పెట్టి అడ్మిషన్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళను కూడా మేము గ్రాడ్యుయేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ కూడా నూతనంగా కొత్తగా తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో, వికాసంలో మనం అనుకుంటున్న బంగారు తెలంగాణ, ముఖ్యమంత్రి గారు చెప్తున్న ఈ బంగారు తెలంగాణ సాధనలో అవసరమైనటువంటి ఉన్నత విద్యా వ్యాప్తి కోసం మేము తప్పకుండా నిబద్ధతతోటి దీన్ని సవాల్గా తీసుకొని పనిచేస్తామని మీ ద్వారా మీకున్న విశేష అనుభవంతో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రగతి పదంలో దూసుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రిజిస్ట్రార్ గారు, ఇప్పుడు మన స్టడీ సెంటర్స్లో పట్టణ ప్రాంతం విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాయిన్ అవుతుంటారు. కంపారిటివ్లీ పట్టణ ప్రాంత విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందా మన యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం వల్ల? అంటే ఇప్పుడు వాళ్ళకి మనము ఇప్పుడు ఒకటి ఎడ్యుకేషన్ అనేది ఫ్లెక్సిబుల్ ఎడ్యుకేషన్. అది మనము కౌన్సిలింగ్ క్లాసెస్ ఏర్పాటు చేస్తాము. అంటే మనము ఇప్పటి కూడాను మేజర్ మండల కేంద్రాలు, అంటే ఎర్స్ట్వైల్ తాలూకా కేంద్రాల్లో మన అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో విద్యార్థులు ఇప్పుడు సైన్స్ ప్రోగ్రామ్స్ మనం అందిస్తున్నాము. సైన్స్ ప్రోగ్రామ్స్ కోసము ఇక్కడికి రావచ్చు. వచ్చినప్పుడు మనము వాళ్ళకి ప్రాక్టికల్స్ క్లాసెస్కి అటెండ్ కావడము కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు ఒకవేళ హెడ్ క్వార్టర్స్కి వచ్చే సందర్భంలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నట్లయితే మనం ఇక్కడనే వాళ్ళకి వసతి కూడా మనం పెట్టడం జరిగింది. అది మనం కొన్ని వాళ్ళలో ఉన్నటువంటి సమస్యల్ని కూడా మనము పరిష్కార మార్గాలను మనం కొంత భాగం పంచుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉన్నత విద్యా వ్యాప్తిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వ్యాప్తి పాత్ర గురించి చాలా చక్కగా వివరణించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, స్వాగతం కూడా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని విరమిస్తున్నాం. సెలవు సార్.